హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో బాలుడి కిడ్నాప్ యత్నం స్థానికంగా కలకలం సృష్టించింది. హైదర్గూడలో ఆడుకుంటున్న ఒక బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడని స్థానికులు ఆరోపించారు. దుండగుడిని పట్టుకుని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు ప్రస్తుతం వైరల్గా మారింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూమిలో పాగాకు యత్నం చేశారు. ప్రభుత్వ బోర్డు తొలగింపుపై కేసు నమోదైన తగ్గని అక్రమార్కులు ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే తోకల శ్రీనివాసరెడ్డి తహసీల్దార్కి ఫిర్యాదు చేసినా వెనక్కి తగ్గని అక్రమార్కులు మరికొందరితో కలిసి స్థలంలోని బండరాలను పేల్చేందుకు జిలెటిన్ స్టిక్స్ సైతం సిద్ధం చేశారని అన్నారు. నగర శివారు శంషాబాదు విలేజ్ సర్వే నెంబర్ 626/1లోని 360 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొండలను పగులగొట్టి భూమిని జేసీబీలతో చదును చేస్తున్న అక్రమార్కులు సమాచారం మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు 2 వ్యక్తులపై కేసు నమోదు చేశారు. మరికొన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. अरे दबल तिंटारू దగ్గరికి నిమిషాల ఇక్కడ ఎంత దూరం వచ్చి